హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు గుత్తి వంకాయ చేద్దామని చెప్పి మీ ముందుకి ఈ వంకాయలతో వచ్చాను. ఈ గుత్తి వంకాయ అందరూ ఇష్టపడి తింటారు, అంత బాగుంటుంది. ఈ గుత్తి వంకాయకి ఏమేం కావాలో చూద్దాము. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి తురుము, పల్లీలు, పుట్నాలు, ధనియాలు, నువ్వులు ఇవన్నీ తీసుకొని వేయించుకోవాలి. మొత్తము వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి దోరగా, మరి మాడకుండా చక్కగా వేయించుకోవాలి. వంకాయల్ని ముందు శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు తీసుకొని కాస్త ఉప్పేసి ఉంచాలి, ఎందుకంటే కనరెక్కకుండా ఉంటాయి. వంకాయలు చివరి దాకా తరగకుండా ముచ్చుగా దాకా తరిగి ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి మందపాటి బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి, ఈ వంకాయకి కాస్త నూనె ఎక్కువే పడుతుంది కూడా, ముందుగా కొద్దిగా నూనె వేసుకొని ఈ పౌడర్కి కావలసినవన్నీ ముందు వేయించుకోవాలి కదా. వాటిల్లో పుట్నాలు కూడా వేయించాలి, ఎందుకంటే కొద్దిగా పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా వేయిస్తే బాగుంటుంది. కొబ్బరి కూడా, పల్లీలు అన్నీ వేయించి చక్కగా తర్వాత అవన్నీ మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకుంటే మనకు పేస్ట్ లాగా వస్తుంది. మనం వంకాయలో వేసేవన్నీ నువ్వులు కానీ, పల్లీలు, ఎండు కొబ్బరి, పుట్నాలు ఇవన్నీ చాలా రుచికరంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఈ లోపల పౌడర్కి కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత ఈ వంకాయల్ని నీళ్ళల్లో వేసి ఉంచాం కదా, ఈ వంకాయలన్నిటినీ ఆ పేస్టు వంకాయల్లో కూరాక బాణట్లో నూనె వేసి, కొద్దిగా ఎక్కువే పడుతుంది, నూనె వేసి ఈ వంకాయలన్నిటినీ పెట్టి మనం మిక్సీ పడతాం కదా, కొద్దిగా నీళ్లు పోసి ఆ మిక్సీ కడిగినట్టుగాను ఉంటుంది. ఈ నీళ్లు ఈ వంకాయలో నూనెలో కొద్దిగా పోస్తే అప్పుడు మెత్తగా ఉడుకుతాయి. ఒక పావు గంటకి మెత్తగా అంతా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండాలి. కొంతమంది చింతపండు పులుసు పిండి పోస్తారు, కానీ నేను ఇక్కడ చింతపండు పులుసు పోయట్లేదు. ఈ గుత్తి వంకాయ చేసినప్పుడు అమ్మ కాస్త ఎక్కువ మాడనిస్తుంది. ఆ మాడినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ అడుగున ఉండే చెక్కు కడుతుంది కదా మాడితే కొద్దిగా, అది ఎంతో రుచికరంగా ఉంటుంది. అన్నంలో పెట్టుకొని తింటే ఆ టేస్టుని ఆస్వాదించాల్సిందే, చెప్పటం కాదు, అంత బాగుంటుంది ఆ మాడిన చెక్కు లాంటిది. ఇప్పుడు నేను ఇందాక పౌడర్కి వేయించడానికి బాణలిని ఉపయోగించాను. అదే బాణట్లో నూనె పోసి ఇప్పుడు ఈ వంకాయలు దాంట్లో వేస్తున్నాను. అదంతా నువ్వులు వేయించినవి అవన్నీ, ఏదో అనుకుంటారేమో. చూసారా, ఇప్పుడు నూనె తేలేంతగా ఉంటే మనకు ఈ గుత్తి వంకాయ రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ వేసుకొని తినటమే తరువాయి. ఎలా ఉందో
ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది కంద చెట్టు, వర్షాలకి బాగా వచ్చింది. అమ్మకి ఈ మొక్కలంటే మహా ప్రాణం. మొక్కలు మేము పిల్లలప్పటి నుంచి మొక్కలంటే ఆమెకి చాలా ప్రాణం. మా ఇంటి దగ్గర ఈ మొక్కలు, కంద మొక్కలు అవి బాగుండేటప్పటికి దీని కింద ఒక ఫోటో తీయి నాకు అనని అడిగింది. అందుకని చెప్పి కొద్దిగా వీడియోను ఫోటో తీశాను. కంద చెట్టు వర్షాకాలం వచ్చేటప్పటికి బాగా ఏపుగా పెరిగింది మొక్క. అప్పుడప్పుడు కంద పిలకలు ఉంటే ఇలా వేసేస్తుంది. దీంట్లో ఇలా వేస్తే ఇలా మొక్కలు వచ్చేస్తాయి. ఎంత పచ్చగా ఉన్నాయో వానలకి. చూడండి ఎంత పెద్ద మొక్క. వర్షాకాలంలో బాగా వచ్చేస్తుంది. ఈ జూన్ జూలైలో బాగా వస్తాయి ఈ కంద మొక్కలు. నాకు మొక్కలంటే చాలా ఇష్టం, కానీ ఖాళీ స్థలం లేదు. నేను కూడా కుండీల్లోనే వేసుకుంటాను. ఫోటో తీస్తుంది. పట్టుకో దాన్ని, అట్లా పట్టుకో. కానీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ మొక్కల నుండి వచ్చే గాలిని మనం పీల్చటం వలన మనకి ఆరోగ్యం బాగుంటుంది. కనీసం నేల లేకపోయినా కూడా కుండీలలో అయినా సరే పచ్చటి మొక్కలను వేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ గాలి పీల్చటం వలన మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఆహ్లాదంగానే ఉంటుంది. అమ్మకి మొక్కలంటే ఎంత ప్రాణము. అద్దె ఇళ్లలో ఉన్నప్పుడు కూడా ఎన్ని మొక్కలు వేసేదో. ఈ మొక్క బాగుంది, కంద మొక్క. నాకు దీని కింద కూర్చుంటాను, ఫోటో తీయాలంటే తీశాను. నా వెనకాల జెండా కనపడుతుంది చూసారా, అది హనుమధ్వజము. ఎవరైనా సరే ఇంటి మీద ఇలా హనుమధ్వజం ఎగరేయటం వలన ఇంటిలోనికి ఎటువంటి గాలి ధూళి ప్రవేశించదనని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని ఈ ధ్వజాన్ని కట్టాను నేను. మరో మంచి వీడియోతో మీ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్.